కాబట్టి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పెట్టి చాలా 3 years అవుతుంది, బట్ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. అండ్ అలాగే కంటెంట్ కూడా మంచి కంటెంట్ పెడుతున్నాం, బట్ చాలామందికి తెలియాల్సి ఉండింది. మీలాంటి వాళ్ళు మీ జూనియర్స్కి అలాగే మీ కొలీగ్స్కి అంటే మీ క్లాస్మేట్స్కి పరిచయం చేసినట్లయితే మన ఛానల్ కొంత అయితే గ్రోత్ అవుతుంది. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఫోకస్కి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఫోకల్ లెంత్ అని పిలుస్తాము. అదే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది లెన్స్ అండ్ టు ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సెంటర్ ఆఫ్ లెన్స్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమని పిలుస్తారంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్. తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టులో 2 మార్కుల ప్రశ్నలు 20 మార్కులు సాధించే విధంగా ఈ వీడియో అయితే రూపొందించడం జరిగింది. ఈ వీడియోలో మనకి ఐపీకి ఉన్నటువంటి వెయిటేజ్ ప్రకారం ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా మీరు రేపు రాయబోయేటువంటి అంటే మండే నాడు రాయబోయేటువంటి ఎగ్జామ్లో ఈజీగా 10/10 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసి 20 మార్క్స్ అయితే గెయిన్ చేసేదానికి అవకాశం ఉంది. సో అలాగే మన ఛానల్లో 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ సంబంధించినటువంటి వీడియో ఉంది. అండ్ రేపు ఆఫ్టర్నూన్ నేను ఫైనల్ టచ్కి సంబంధించి ఇంకొక వీడియో అయితే చేస్తాను. అందులో మీరు ఏం చదివారు, ఇంకేం చదవాలనేది అయితే నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ పీడిఎఫ్ ఇస్తాను. అది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు దాన్ని చెక్ లిస్ట్ అయితే పెట్టుకోండి. ఏమేమి చదివాము, ఇంకేమేమి చదవాలి అనేది అయితే అక్కడ రాసుకొని అవి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే సో మీకు డెఫినెట్గా జరగబోయేటువంటి ఫిజిక్స్ 2 సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి 60/60 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. సో కాబట్టి ఈ వీడియోలో 2 మార్కులకు సంబంధించినటువంటి మనకి చాప్టర్ వెయిటేజ్ ప్రకారం ఉన్నటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పెట్టి చాలా 3 years అవుతుంది, బట్ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. అండ్ అలాగే కంటెంట్ కూడా మంచి కంటెంట్ పెడుతున్నాం, బట్ చాలామందికి తెలియాల్సి ఉండింది. మీలాంటి వాళ్ళు మీ జూనియర్స్కి అలాగే మీ కొలీగ్స్కి అంటే మీ క్లాస్మేట్స్కి పరిచయం చేసినట్లయితే మన ఛానల్ కొంత అయితే గ్రోత్ అవుతుంది. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి బుల్లెట్ బేబీలో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే నేర్చుకొని ఎగ్జామ్కి అయితే వెళ్ళకండి. ఐ రిపీట్ అగైన్, బుల్లెట్ బేబీలో ఉన్నటువంటి 2 మార్కుల ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు నేర్చుకొని మీరు ఎగ్జామ్కి అయితే అపీర్ కాకండి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నలు వాటికి సమాధానాలను వెతుక్కొని మీరైతే ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ నుండి మాత్రమే 2 మార్కుల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. బుల్లెట్ బేబీలో మాత్రం ప్రీవియస్ అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ చాప్టర్లో టెక్స్ట్ బుక్లో 10 ప్రశ్నలు ఉన్నాయనుకుందాం. అదే బుల్లెట్ బేబీలో 6 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఆ మిగతా 4 ప్రశ్నల నుంచి మీకు క్వశ్చన్లు అడిగితే మాత్రం మీరు ఆన్సర్ అయితే చేయలేరు. అర్థమవుతుందా? కాబట్టి ఆ 10 ప్రశ్నలకి బుల్లెట్ బేబీలో ఉన్నటువంటి 10 ప్రశ్నలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఏవైతే ప్రశ్నలు లేవో ఆ ప్రశ్నలు మీ నోట్బుక్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే నేర్చుకోండి. మీ పక్కన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంకెక్కడైనా ఉంటే మాత్రం అవి ఆన్సర్స్ అయితే నేర్చుకోండి. ఈ వీడియో చూస్తే మాత్రం కంప్లీట్గా మీకైతే ఇంకా ఏ బుల్లెట్ బేబీ కానీ ఏది కూడా చదవాల్సిన పని లేదనమాట. ఖచ్చితంగా 20 మార్కులు అయితే 2 మార్కుల ప్రశ్నల విభాగం నుంచి 20 మార్కులు ఈజీగా సాధించవచ్చు అనమాట. ఓకేనా? సో చూద్దాం. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి మనకి ఒక ప్రశ్న అయితే వస్తుంది. అందులోంచి మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఫోకల్ లెంత్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెంత్ అంటే ఏంటి? సో ఇక్కడ చూస్తే ఫోకల్ లెంత్ అనేది ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ లెన్స్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ లెన్స్ అండ్ టు ద ప్రిన్సిపల్ ఫోకస్. సెంటర్ ఆఫ్ లెన్స్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఫోకల్ లెంత్ అని పిలుస్తాము. అదే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది లెన్స్ అండ్ టు ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సెంటర్ ఆఫ్ లెన్స్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమని పిలుస్తారంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అయితే పిలుస్తారు. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్స్ ఫోకస్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లెన్సెస్. లెన్స్కి సంబంధించినటువంటి విషయంలో ఫోకస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనం లెన్స్కి సంబంధించిన విషయాల్లో ఫోకస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటంటే ద పాయింట్ ఆఫ్ కన్వర్జ్ ఆర్ డైవర్జ్ ఇన్ ఏ ఫోకల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఫోకస్. అంటే ఇక్కడ మనకి ఫోకస్ అంటే ఏంటంటే లైట్ రేస్ అనేవి లెన్స్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు అవి కన్వర్జ్ కానీ డైవర్జ్ కానీ ఏ పాయింట్ దగ్గర అయితే అవో దాన్ని ఫోకస్ అంటారనమాట. సో అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటంటే ఇఫ్ ద ఫోకస్ ఈజ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. ఆ ఫోకస్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే
ప్రిన్సిపల్ ఫోకస్ అనేది పిలుస్తాం అనమాట. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఆప్టికల్ డెన్సిటీ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మాస్ డెన్సిటీ. ఆప్టికల్ డెన్సిటీకి మాస్ డెన్సిటీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటంటే డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి ఆప్టిక్ ఏం చేస్తుందంటే స్పీడ్ ఆఫ్ లైట్ అయితే డిక్రీజ్ చేస్తారు అనమాట. దాన్ని ఆప్టికల్ డెన్సిటీ అంటాము. లైట్ వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అదే మాస్ డెన్సిటీ అయితే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం, అది మాస్ డెన్సిటీ అవుతుంది. సింపుల్ డెఫినేషన్ అనమాట, ఇది మీరు రాసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే డిఫైన్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్. పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి అండ్ దానికి యూనిట్స్ ఏం రాస్తారు? పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అంటే ముందే మనం చదివాము, ఏదైతే ఫోకల్ లెంత్ ఉందో ద రెసిప్రోకల్ ఆఫ్ ది ఫోకల్ లెంత్ యొక్క విలోమాన్ని మనం పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అంటాము. ఓకేనా, కటక సామర్థ్యం అంటాం అనమాట దీన్ని. సో దీనికి డయాప్టర్ అనేవి యూనిట్స్ అవుతాయి. ఇక్కడ స్పెల్లింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది తప్పులు అయితే రాస్తుంటారు. డయాప్టర్ స్పెల్లింగ్ DIOPTRE, డయాప్టర్ ఇన్ మీటర్స్ అనమాట. మీటర్ ఇన్వర్స్ అయితే ఉంటుంది ఇక్కడ. సో యూనిట్స్ వచ్చేసి మీటర్ ఇన్వర్స్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం, వాట్ ఈస్ డిస్పర్షన్, విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్. మనకి ఏ కలర్ అయితే సరిగ్గా కంటికి కనిపించదో ఆ కలర్ అయితే ఎక్కువ డిస్పర్స్ అయింది అంటాం అనమాట. మనకి డిస్పర్షన్ అంటే ఏంటంటే లైట్ అనేది 7 విభిన్న రంగులుగా విడిపోవడం అనమాట. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ ఇంటూ 7 కాన్స్టిట్యూయెంట్ కలర్స్. స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ ఇంటూ ద 7 కాన్స్టిట్యూయెంట్ కలర్స్, ఇట్ ఈస్ కాల్డ్ డిస్పర్షన్. వైలెట్ కలర్ ఈజ్ మోర్ డిస్పర్స్ దాన్ ఎనీ అదర్ కలర్స్. అన్ని రంగుల కంటే కూడా వైలెట్ కలర్ అనేది ఎక్కువ డిస్పర్స్ అవుతుంది అనమాట, బికాస్ ఆఫ్ తక్కువ వేవ్ లెంత్ అయితే ఉంటుంది కాబట్టి. అందుకని వైలెట్ కలర్ని మనం దూరంగా ఉన్నప్పుడు వైలెట్ కలర్ని సరిగా అబ్జర్వ్ చేయలేము అనమాట. బట్ అదే దూరంగా ఉన్న వస్తువు రెడ్ కలర్లో ఉన్నట్లయితే దాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. దీనికి రిలేటెడ్గా 7th క్వశ్చన్, వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్. ఈ రెండింటిలో ఏదో ఒక ప్రశ్న అయితే అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు క్వశ్చన్ని స్టేట్మెంట్ రూపంలో ఆన్సర్ రాయొచ్చు అండ్ అలాగే డయాగ్రమాటికల్గా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఓన్లీ డయాగ్రామ్స్ గీసిన 2 మార్కులు వస్తాయి, లేదా ఆన్సర్ని మీరు సెంటెన్స్లో రాసినా కూడా 2 మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మయోపియా అంటే ఏం లేదు, దీన్ని నియర్ సైటెడ్నెస్ అంటారు. తక్కువ దూరంలో ఉన్నటువంటి వస్తువులు మాత్రమే చూడగలం అనమాట, ఎక్కువ దూరంలో ఉన్న వస్తువులని చూడలేము. సో దాన్ని ఏం చేస్తారంటే మయోపియా అని పిలుస్తాము. సో దీన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు అంటే ఇలాంటి డిఫెక్ట్ ఉన్న వాళ్ళు ఏ లెన్స్ వాడాలంటే కాన్కేవ్ లెన్స్ వాడినట్లయితే ఈ డిఫెక్ట్ అనేది అయితే మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే హైపర్మెట్రోపియా అంటే ఫార్ సైటెడ్నెస్ అంటారనమాట. దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే చూస్తాము, దగ్గరగా ఉన్న వస్తువులను అయితే చూడలేము అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి కాన్వెక్స్ లెన్స్ని అయితే వాడతాము. దానివల్ల కాన్వెక్స్ లెన్స్ని వాడి దీన్ని అయితే మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ డయాగ్రామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే డయాగ్రామ్స్ రాసినా 2 మార్కులు అయితే వస్తాయి అనమాట. ఓకే, ఇక 8th క్వశ్చన్ చూద్దాం. ఏ స్మాల్ యాంగిల్ ప్రిజమ్ ఆఫ్ 4 degree డివేట్స్ ఏ రే త్రూ 2.48 degree. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజమ్. స్మాల్ యాంగిల్ ప్రిజమ్కి సంబంధించినటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా అయితే తెలియాలన్నమాట. సో డీవియేషన్ యాంగిల్ స్మాల్ యాంగిల్ ప్రిజమ్కి ఎంత ఉంటుందంటే D ఈజ్ ఈక్వల్ μ-1 ఇంటూ A, μ-1 ఇంటూ A. సో ఇక్కడ D అంటే డీవియేషన్ యాంగిల్, మ్యూ అంటేనేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మ్యూ వాల్యూ సబ్జెక్ట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది 1.62 అని. వెరీ సింపుల్ అనమాట ఇది కూడా. అండ్ 9th క్వశ్చన్ చూడండి, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈస్ 30 cm. వేర్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ సో దట్ ఇట్ ఇమేజ్ ఈజ్ 1/10 ఆఫ్ ఇట్స్ సైజ్. ఆబ్జెక్ట్ని ఎక్కడ ఉంచినప్పుడు దాని ఇమేజ్ సైజ్ అనేది 1/10 అవుతుందని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ సో మ్యాగ్నిఫికేషన్ ఎలా ఫైండ్ చేస్తామంటే సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అయితే ఫైండ్ చేస్తాము. ఇక్కడ 1/10 అని ఇచ్చారు ఆల్రెడీ. U ఈజ్ ఈక్వల్ 10V అవుతుంది. బట్ ఇక్కడ కాన్కేవ్ లెన్స్ యొక్క ఫార్ములా యూజ్ చేసినట్లయితే 1/f ఈజ్ ఈక్వల్ 1/u మైనస్ 1/v అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు -270 సెంటీమీటర్స్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒకసారి అయితే చూసుకోండి. సో ఈ విధంగా మీరు 9 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే 3 ప్రశ్నలు అయితే ఈజీగా ఆన్సర్ చేయగలరు అనమాట. సో ఇక్కడ 8, 9 ప్రశ్నలు 2 ప్రాబ్లమ్స్ న్యూమరికల్స్ అనమాట. ఈ రెండింటిలోంచి కూడా ఒకటి వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనం 7th చాప్టర్ అయితే చూద్దాము. ఈ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి మనకు ఒక ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది. చదవాల్సినటువంటి ప్రశ్నలు ఎన్ని అంటే ఇక్కడ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ దాదాపు ఒక 15 ప్రశ్నల దాకా అయితే చదవాల్సి ఉంటుంది. సో 15 ప్రశ్నలు చదివితే ఎగ్జాక్ట్గా 15 ప్రశ్నలు ఉన్నాయి. 15 ప్రశ్నలు చదివితే మనకి 2 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. సో దీనికోసం రిస్క్ అనుకున్నట్లయితే మీరైతే స్కిప్ చేయొచ్చు దీన్ని. సో లేదు అంటే కొన్ని పాయింట్అవుట్ చేసుకొని ఇక్కడ మనకి 15 ప్రశ్నలు ఉన్నా కానీ చాలా ప్రశ్నలకి ఓన్లీ ఫార్ములాసే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తొందరగా అయిపోతుంది అనమాట. సో ఆ బేస్లో థింక్ చేసే వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది ఇది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐస్టెట్స్ ఎక్స్పెరిమెంట్, ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో వెన్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఆఫ్ ఇట్.
సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే ఆరిస్టెడ్ అనమాట. అది అక్కడ ఆరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. స్టేట్ యాంపియర్స్ లా అండ్ బయట్స్ అవర్లా. ఇక్కడ మీరు స్టేట్మెంట్స్ ఏమి గుర్తుపెట్టుకోవద్దు, యాంపియర్స్ లాకి ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. సో యాంపియర్స్ లా ఈక్వేషన్ వచ్చేసి సర్కిల్ ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ మీ నాట్ ఇంటూ ఐ. సర్కిల్ ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ మీ నాట్ ఐ. సో ఇది యాంపియర్స్ లా యొక్క డెఫినేషన్ కిందకు వస్తుంది అనమాట. అండ్ అలాగే బయట్స్ అవర్ల ఈక్వేషన్ చూసినట్లయితే dB ఈజ్ ఈక్వల్ టు మీ నాట్ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. dB ఈజ్ ఈక్వల్ మీ నాట్ బై 4 ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. దీన్ని వెక్టోరికల్లీ కూడా రాయొచ్చు అనమాట. వెక్టర్ ఫామ్లో కూడా రాసినట్లయితే ఐడియల్ క్రాస్ ఆర్ బై ఆర్ క్యూబ్ అని రాస్తాం అనమాట. సో చూడండి, ఈ రెండు ఈక్వేషన్లో ఏది రాసినా కానీ 2 మార్కులు అయితే వస్తాయి. అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్, కరెంట్ క్యారింగ్ కాయిల్, hence the obtain an expression for the magnetic induction at the current of the circular coil. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సర్క్యులర్ కాయిల్ యొక్క సెంటర్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఫార్ములా రాయండి అంటున్నాడు. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఈజ్ ఈక్వల్ మీ నాట్ ఎన్ఐ ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇది బేసిక్ ఫార్ములా అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు అది సెంటర్ పాయింట్లోకి వస్తుంది అనమాట. సర్క్యులర్ కాయిల్ యొక్క సెంటర్లో ఉంటుంది. సో ఎక్స్ ప్లేస్లో 0 కన్వర్ట్ చేసినట్లయితే అప్పుడు ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 స్క్వేర్కిను 1/2 క్యాన్సిల్ అవుతుంది. ఆర్ క్యూబ్ ఉంటుంది అనమాట. పైన ఆర్ స్క్వేర్లో ఆర్ క్యూబ్కి క్యాన్సిల్ అయిపోతే సో కింద ఉన్నటువంటి ఫార్ములా చూడండి, మీ నాట్ ఎన్ఐ బై 2r. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ n టర్న్స్ క్యారీస్ ఏ కరెంట్ I, వాట్ ఈజ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ డేటా ఇచ్చాడు అనమాట. రేడియస్ ఆర్ ఉంది అంటున్నాడు, టర్న్స్ ఏమో n టర్న్స్ ఉన్నాయి అన్నాడు. ఏరియాని ఇక్కడ మనం మెన్షన్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ NIA. సో జనరల్గా మనకి ఒక మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ రాయాలి అంటే పోల్ స్ట్రెంత్ ఇంటూ లెంత్ ఆఫ్ ది మ్యాగ్నెట్ 2L ఇంటూ M రాస్తాం అనమాట. n టర్న్స్ ఆర్ రేడియస్ ఉన్నటువంటి కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్లో ఒక్క క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఫోర్స్ని డిరైవ్ చేయాల్సి ఉంటుంది, ఫోర్స్ ఈక్వేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఏ కండక్టర్ ఆఫ్ లెంత్ L క్యారింగ్ కరెంట్ I ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇండక్షన్ B, వెన్ డస్ ఇట్ బికమ్స్ మ్యాక్సిమం. ఇక్కడ చూడండి, L లెంత్ ఉంది, I కరెంట్ పాస్ అవుతుంది, అండ్ అలాగే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఉందన్నమాట. ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది అంటున్నాడు. ILB sin theta. F ఈజ్ ఈక్వల్ ILB sin theta ఆర్ BIL sin theta. ఇది మనం 2 కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ని ప్యారలల్గా ఉంచినప్పుడు ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందని దానిలో మనం చదువుతాం అనమాట ఒక ఎస్ఏ క్వశ్చన్లో. F ఈజ్ ఈక్వల్ ILB sin theta. I అనేది చూడండి పైన డేటాలో ఉంది, లెంత్ ఆఫ్ ది కండక్టర్ డేటాలో ఉంది, B అనేది ఇండక్షన్ డేటాలో ఉంది. ఈ మూడు యూస్ చేసుకొని మీరు ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ILB sin theta. theta ఈజ్ ఈక్వల్ 90 degrees అయినప్పుడు ఫోర్స్ అనేది మ్యాక్సిమం అవుతుందని రాస్తే ఇంకో మార్క్ వస్తుంది. సేమ్ సిక్స్త్ క్వశ్చన్ కూడా. సో చార్జ్డ్ పార్టికల్ Q ఛార్జ్తో మూవ్ అవుతుందన్నమాట విత్ వెలాసిటీ Vతో. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఏమో B ఉంది. వాట్ ఈస్ ద ఫోర్స్ అండ్ అలాగే వెన్ డస్ ఇట్ మ్యాక్సిమం అంటున్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. చార్జ్ Q ఉంది, వెలాసిటీ V ఉంది, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఉంది. QVB sin theta. సేమ్ మూడు ఇచ్చినటువంటి టర్మ్స్ని మల్టిప్లై చేసి రాయడం అనమాట. QVB sin theta. theta ఈజ్ ఈక్వల్ 90 అయితే అక్కడ ఫోర్స్ ఏమో మ్యాక్సిమం అవుతుంది. సో డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్ చదివితే మీరు దాదాపు 2 క్వశ్చన్లకి సమాధానం చదివినట్లే అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెకండ్ పాయింట్స్ చూడండి. సెకండ్ పాయింట్ ఏంది, గాలోనోమీటర్ని అమ్మీటర్కి ఎలా కన్వర్ట్ చేస్తామన్నది. ఇక్కడ చూడండి వోల్ట్ మీటర్ని అమ్మీటర్కి ఎలా కన్వర్ట్ చేస్తాము ఉంది సెకండ్ పాయింట్. ఈ 2 సెకండ్ పాయింట్స్ చదివితే సపరేట్గా 2 క్వశ్చన్లకు ఆన్సర్లు వచ్చినట్టే. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటాడంటే హౌ కెన్ వీ కన్వర్ట్ ఏ గాలోనోమీటర్ ఇంటూ ఏ అమ్మీటర్ అంటాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇందులో సెకండ్ పాయింట్. అలాగే హౌ కెన్ వీ కన్వర్ట్ గాలోనోమీటర్ ఇంటూ ఏ వోల్ట్ మీటర్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ సెకండ్ పాయింట్. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా ఈ ఒక్క క్వశ్చన్లోనే ఈ 2 ప్రశ్నలు ప్లస్ ఈ ప్రశ్న 3 ప్రశ్నలకు సమాధానాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇది చూసుకోండి జాగ్రత్తగా. అండ్ ఆ తర్వాత వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాలోనోమీటర్. ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాలోనోమీటర్, మీరు ఇక్కడ సెంటెన్స్ మీకు అర్థం కాకపోతే ఇది వదిలేసేయండి. ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాలోనోమీటర్ రాయాలి అంటే I ప్రపోర్షనల్ theta. మనకి బేసిక్గా మూవింగ్ కాయిల్ గాలోమీటర్లో ఫైనల్ మనకి రిజల్ట్ వచ్చేసి I ఈజ్ ప్రపోర్షనల్ టు ది K theta అని వస్తుంది. Kని తీసేస్తే కాన్స్టెంట్ని I ప్రపోర్షనల్ theta అనమాట. అక్కడ ఏం చెప్తామంటే మనం ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యులర్ కాయిల్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిఫ్లెక్షన్ ఇన్ ద మ్యాగ్నెటిక్ కంపాస్. డిఫ్లెక్షన్ ఇన్ ద మ్యాగ్నెటిక్ కంపాస్ అంటే theta.
సో డిఫ్లెక్షన్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట, ఐ ప్రపోర్షనల్ తీటా, అది రాస్తే సరిపోతుంది. అండ్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ కరెంట్ దట్ కెన్ బి మెజర్డ్ విత్ ఏ మూవింగ్ కాయిల్ గాలోమీటర్. మూవింగ్ కాయిల్ గాలోమీటర్ ఉపయోగించి కొలవగలిగేటువంటి అతి తక్కువ కరెంట్ వాల్యూ ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొలవచ్చు అంటే 10⁻⁶ to 10⁻⁻12 యాంపియర్స్. ఒక యాంపియర్లో 10⁻⁻6 10⁻⁶ పార్ట్ ఆర్ 10⁻12 పార్ట్ వరకు అయితే కొలవచ్చు అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాలోమీటర్ ఇంటూ ఎన్ అమ్మీటర్, ఇదే చెప్పాను కదా ఇందాక. సో మూవింగ్ కాయిల్ గాలోమీటర్ని అమ్మీటర్లా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, సో స్మాల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని షంట్ రెసిస్టర్ అంటారు అనమాట, దాన్ని గాలోమీటర్కి ప్యారలల్గా అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి డయాగ్రామ్ వేసినా సరే 2 మార్కులు అయితే వస్తాయి. చూడండి, గాలోమీటర్కి ప్యారలల్గా షంట్ ఎస్ అనే రెసిస్టెన్స్ అయితే కలపడం జరిగింది. అలాగే హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాలోమీటర్ ఇంటూ ఏ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, హై రెసిస్టెన్స్ని గాలోమీటర్కి సిరీస్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, హై రెసిస్టెన్స్ని సిరీస్లో ఇచ్చినట్లయితే మనకి వోల్ట్ మీటర్లాగా అయితే కన్వర్ట్ అవుతుంది. ఇది మీకు ఎంసెట్లో కూడా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ 12th క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అండ్ పెర్మియబిలిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. పెర్మిటివిటీకి పెర్మియబిలిటీకి ఉన్నటువంటి రిలేషన్ ఏముంది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్లో అంటే, C/√1/ε0 μ0 ఆర్ μ0 ε0 ఏదైనా రాయొచ్చు అనమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా బేస్డ్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో జేఈ మెయిన్స్ న్యూమరికల్స్ వస్తాయి, నీటి న్యూమరికల్స్ వస్తాయి, ఎంసెట్ న్యూమరికల్స్ కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే 13th క్వశ్చన్ చూసినట్లయితే, ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ లైస్ ఆన్ ఏ స్మూత్ హారిజంటల్ ప్లేన్ కెన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెట్ అప్ ఇంటూ సచ్ మ్యాటర్ దెన్ లూప్ టర్న్స్ అబౌట్ ద వర్టికల్ యాక్సిస్. ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి ఏమడుతున్నాడంటే, లూప్ అనేది వర్టికల్ యాక్సిస్లో టర్న్ అవుతుందా అవదా అని అడుగుతున్నాడు. ఇక్కడ వర్టికల్ యాక్సిస్లో అయితే టర్న్ అవ్వదు. సో ఎఫెక్టివ్ టార్క్ అనేది అయితే 0 అవుతుంది. సో నో అని రాసి ద ఎఫెక్టివ్ టార్క్ షుడ్ బి 0 అని రాస్తే 2 మార్కులు అయితే వస్తాయి అనమాట. అండ్ కరెంట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇఫ్ ద లూప్ ఈజ్ ఫ్రీ టు టర్న్, వాట్ ఈజ్ ఇట్స్ ఓరియంటేషన్ వెన్ ఇట్ ఈజ్ అచీవ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. అది ఫ్రీ మూవ్లో ఉంచినప్పుడు దాని ఓరియంటేషన్ డైరెక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి అని అడుగుతున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే ఆ విధంగా మనం కరెంట్ క్యారింగ్ లూప్ని యూనిఫామ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచి ఫ్రీ టు టర్న్ చేసామో, అక్కడ ఏంటంటే మోర్ ఫ్లక్స్ అనేది అయితే జనరేట్ అవుతుంది అనమాట. ద మ్యాక్సిమం ఫ్లక్స్ షుడ్ బి జనరేటెడ్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పేసి అయితే రాస్తే 2 మార్కులు అయితే వస్తాయి అనమాట. లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ వైర్ లూప్ ఆఫ్ ఇర్రెగ్యులర్ షేప్ క్యారింగ్ current is placed in an external magnetic field. If the wire is flexible, what shape will be loop change into y. ఇక్కడేమో ఒక వైర్ని ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్న కరెంట్ క్యారింగ్ వైర్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు అది ఫ్లెక్సిబుల్ వైర్ అయి ఉంటే మాత్రం అది ఏ షేప్లోకి వస్తుంది అంటున్నాడు. ఇక్కడ సర్క్యులర్ లూప్లోకి అయితే వస్తుంది అనమాట, షేప్ అనేది సర్క్యులర్గా వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఎందుకని వస్తుంది అంటే, సర్క్యులర్ ఏరియాకే మనకి ఏంటంటే అక్కడ కరెంట్ అనేది దాని షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా లెస్ ఏరియాని ఆక్యుపై చేయడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. సో సర్కిల్కే లెస్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ద పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ హ్యాస్ మినిమం ఏరియా, కాబట్టి అది సర్కిల్ యొక్క సర్క్యులర్ షేప్నే ఆక్యుపై చేస్తుందని అయితే అర్థం అనమాట. సో ఈ విధంగా మీరు ఈ 15 ప్రశ్నలు చదివితే 2 ప్రశ్నలు అయితే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 8th చాప్టర్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి కూడా 2 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. జాగ్రత్తగా దీన్ని ఫాలో చేయాల్సి ఉంటుంది. వెరీ ఈజీ చాప్టర్ అని కూడా అనొచ్చు అనమాట. వాట్ హ్యాపెన్స్ టు కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ పోల్స్ దగ్గర కంపాస్ నీడిల్ ఉంచితే ఏం జరుగుతుంది అంటున్నాడు అనమాట. ఎట్ ద ఎర్త్ పోల్స్ కంపాస్ నీడిల్ కెన్ పాయింట్ స్ట్రైట్ డౌన్ ఇఫ్ ద నీడిల్ ఈజ్ మూవింగ్ ఇన్ వర్టికల్ ప్లేన్ యాజ్ BH ఈజ్ ఈక్వల్ 0. హారిజంటల్ ఫీల్డ్ కాస్త 0 అయిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. సో ఇది ఖచ్చితంగా 2 మార్కుల ప్రశ్నలో వస్తుంది అనమాట. డిప్ నీడిల్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద డైరెక్షన్ ఎట్ పోల్స్. డిప్ నీడిల్ అయితే యూజ్ చేస్తారు. అండ్ వాట్ యూ అండర్స్టాండ్ బై ద మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఏ శాంపుల్. ఒక శాంపిల్ యొక్క మ్యాగ్నటైజేషన్ అంటే ఏంటి అంటే, నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నటైజేషన్. గుర్తుపెట్టుకోండి, నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ M/V అంటాం అక్కడ. సో ఇక్కడ యూనిట్స్ వచ్చేసి యూనిట్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్కి వచ్చేసి యాంపియర్ మీటర్, ఓకేనా, యాంపియర్ పర్ మీటర్ అవుతుంది. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. ద మ్యాగ్నెటిక్ మూమెంట్స్కి యూనిట్స్ ఏంటంటే యాంపియర్ మీటర్ స్క్వేర్ ఆర్ జౌల్ పర్ టెస్లా. అలాగే మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి టెస్లా లేదా వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అయితే యూనిట్స్ అవుతాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ ఫ్రమ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ వై. మ్యాగ్నెటిక్ లైన్స్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్గా ఉంటాయి. ఎందుకు? మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ డు నాట్ ఎగ్జిస్ట్, సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఫ్రమ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్.
సో మోనోపోల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి ఎప్పుడు కూడా డైపోల్స్ లాగే ఉంటాయి కాబట్టి అవి క్లోజ్డ్ లూప్స్ని ఉంటాయన్నమాట అవి. అండ్ డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లనేషన్, అలాగే సేమ్ క్వశ్చన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ అని ఉంటుంది. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ అంటే ఏంటో చూడండి. ద యాంగిల్ బిట్వీన్ ద జియోగ్రాఫిక్ నార్త్ అండ్ టు ద నార్త్ షోన్ బై ద కంపాస్ నీడిల్. జియోగ్రాఫిక్ నార్త్ అంటే ఏంటి? ద నార్త్ పోల్ ఆఫ్ ది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానికి, అండ్ అలాగే కంపాస్ నీడిల్ యొక్క నార్త్ పోల్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ అనమాట. దాన్ని యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్ అంటారు. అండ్ అలాగే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంట. మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ అంటే ఏంటి? ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అంటారు. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ యాంగిల్ మేడ్ బై ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద ఎర్త్ అట్ ఏ ప్లేస్ విత్ ద హారిజాంటల్. ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ అని అయితే చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులోంచి మనకైతే 2 క్వశ్చన్స్ అయితే పక్కా మీకు వస్తాయన్నమాట. వెరీ షార్ట్ అండ్ స్వీట్గా అయితే మీరు ఆన్సర్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఏసీ కరెంట్స్ నుంచి అయితే ఒక ప్రశ్న అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇందులో న్యూమరికల్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రశ్న అనమాట. ఇది ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతున్నాడు. ప్రీవియస్ పేపర్లు చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 200 volts ఏసీ ఇంటూ 2000 volts ఆఫ్ ఏసీ. ఓకేనా? V1 V2 వాల్యూస్ ఇచ్చినమాట. క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ ఆఫ్ ఇఫ్ ద ప్రైమరీ హ్యాస్ 10 turns. N1 = 10 turns అయితే N2 = ఎంత? సో మనకి ఇక్కడ VP/VS = NP/NS. VP అంటే ప్రైమరీ వోల్టేజ్ అనమాట, సెకండరీ వోల్టేజ్. NP అంటే ప్రైమరీ నంబర్ ఆఫ్ టర్న్స్, ప్రైమరీ కాయిల్ టర్న్స్ అనమాట, సెకండరీ కాయిల్ టర్న్స్ NS అవుతుంది. సో ఇక్కడ మనకి సెకండరీ టర్న్స్ NS కనుక్కోవాలి కాబట్టి NS సబ్జెక్ట్ చేసుకుంటే మీకు ఆన్సర్ 100 అయితే వస్తుంది. వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ ఇన్ 6 volt బెడ్ ల్యాంప్? వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఫినామినన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్ పనిచేసేటువంటి సూత్రం ఏంటి అంటున్నాడు. మ్యూచువల్ ఇండక్షన్ అని రాస్తే 2 మార్కులు వస్తాయి. వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ రేషియో? ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటే ఏంటి? ఇందాక మనం వాడిన ప్రిన్సిపల్ ఏదైతే ఉందో VP/VS = NP/NS అనేది ఏదైతే ఉందో అదే ఫార్ములా అయితే ఇక్కడ వాడాల్సి ఉంటుంది. అండ్ రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద రియాక్టెన్స్ ఆఫ్ an inductor and to the capacitor. సో కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్, ఇండక్టర్ యొక్క రియాక్టెన్స్కి ఫార్ములా అయింది XL. ఇండక్టర్ యొక్క రియాక్టెన్స్ XL = ω/L అవుతుంది. అండ్ రియాక్టెన్స్ ఆఫ్ కెపాసిటర్కి వచ్చేస్తే XC = 1/ωc అవుతుంది అనమాట. ఈ 2 ఫార్ములాలు రాస్తే 2 మార్కులు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ AC EMF అండ్ కరెంట్ ఇన్ ద ప్యూర్ రెసిస్టర్, ప్యూర్ ఇండక్టర్ అండ్ ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్స్? సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ ప్యూర్ రెసిస్టర్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద EMF అండ్ కరెంట్ ఈజ్ 0. ప్యూర్ రెసిస్టర్లో అయితే 0 అవుతుంది. అండ్ ప్యూర్ ఇండక్టర్లో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద EMF అండ్ కరెంట్ ఏమో 90 degrees లేదా π/2 radians అయితే ఉంటుంది. అండ్ ప్యూర్ కెపాసిటర్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద EMF అండ్ కరెంట్లో అయితే సేమ్ 90 degrees లేదా π/2 radians. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరైతే డిప్లొమాటిక్గా కూడా ఆన్సర్ రాయొచ్చు అనమాట. ఎలా రాయొచ్చు అంటే ఒకసారి సేమ్ నెంబర్ వేసి 6th క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో కూడా 6th క్వశ్చన్ అనుకోండి, మీకు తెలియదు కాబట్టి ఒకసారి 90 degrees రాయండి, డౌట్ ఉంటే 180 degrees రాయండి, సరిపోతుంది. ఓకేనా? సేమ్ క్వశ్చన్కి ఇక్కడ ఉన్న ఆన్సర్లో 90 degrees 180 degrees తెలియదు, ఆ రెండిట్లోనే ఉంటుంది ఆన్సర్. కాబట్టి ఒకసారి 90 degrees అని రాయండి, ఈసారి సేమ్ నెంబర్ వేసి మళ్ళీ 180 degrees అని అక్కడ 90 దగ్గర 180 రాయండి, 180 దగ్గర 90 సపరేట్ చేసుకొని రాసేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే వెన్ డస్ LCR సిరీస్ సర్క్యూట్ హ్యావ్ మినిమం ఇంపిడెన్స్? ఎక్కడ మనకి LCR సిరీస్ సర్క్యూట్లో మినిమం ఇంపిడెన్స్ అయితే వస్తుందని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. మనకి ఇక్కడ ఫార్ములా చూసినట్లయితే Z వాల్యూ చూస్తే ఈ ఫార్ములా బేస్డ్ అయితే రాయండి. సిరీస్ LCR సర్క్యూట్లో ఇంపిడెన్స్ మినిమం ఎట్ R రెజొనెన్స్ కండిషన్ అయితే ఉంది. Z = R అవ్వాలన్నమాట. R అయినప్పుడు మనకి మినిమం కండిషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా 7 క్వశ్చన్స్ అయితే ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఇప్పుడు మనం చూద్దాము డ్యూయల్ నేచర్ చూస్తే 2 ప్రశ్నలు అయితే వస్తాయి, చూద్దాం. అక్కడ దానికంటే ముందు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంది, అందులో కూడా 2 ప్రశ్నలు అయితే వస్తాయి. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. ఇక్కడ మన ఈ చాప్టర్ నుంచి మనకి ఒక ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ద యావరేజ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్? ఎక్స్రేస్ యొక్క యావరేజ్ వేవ్ లెంత్ ఎంత? 5.0005 nm. ఓకేనా? 5.0005 nm, 4 zeros ఉంటాయన్నమాట. అండ్ ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ డబుల్, వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్? వేవ్ లెంత్ డబుల్ చేస్తే ఎనర్జీ ఏమవుతుంది అంటున్నాడు. సో E = hc/λ కదా. సో లాంబ్డాని డబుల్ చేస్తారనమాట. లాంబ్డాని డబుల్ చేస్తే ఈకిను లాంబ్డాకి రిలేషన్ చూసుకోవాలి. E ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లాంబ్డా కాబట్టి E1/E2 = λ2/λ1 అవుతుంది. సో λ1 వాల్యూ నీకు తెలుసు
ల్యాండా అని, ల్యాండా 2 వాల్యూ డబల్ చేశారు కాబట్టి 2 ల్యాండా అయింది. అప్పుడు ఎనర్జీ కూడా ఏమవుతుంది, సగం అయిపోతుంది అనమాట, E/2 అవుతుంది. సో ఇక్కడ రాస్తే సరిపోతుంది. మీరు వర్డ్స్లో కూడా రాయొచ్చు. ఇఫ్ ద ఇనిషియల్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఫోటాన్ షుడ్ బి ఇంక్రీజెస్, ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ షుడ్ బి హాఫ్ అని రాస్తే సరిపోతుంది. HALVED హాఫ్ అని రాస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏ సూత్రం కావాలి అక్కడ? ఇఫ్ ద చార్జ్ ఈజ్ అన్ యాక్సలరేటెడ్ బోత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ చేంజ్ విత్ ద స్పేస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతున్నప్పుడు యాక్సలరేటెడ్ చేంజెస్ అప్పుడు మాత్రమే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఛార్జెస్ అనేవి యాక్సలరేట్ అవ్వాలి. సో అది మీకు థీరీస్ అయితే సరిపోతుంది అనమాట, అర్థమవుతుంది. ఈ ఆన్సర్ ఇలా రాసి యాక్సలరేటెడ్ ఛార్జెస్ అని చెప్తే ఓడి రాస్తే 2 మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అండ్ అల్ట్రావైలెట్ రేస్ ఇన్ వ్యాక్యూమ్? వ్యాక్యూమ్లో ఇన్ఫ్రారెడ్ రేస్కి అల్ట్రావైలెట్ రేస్కి ఎంత రేషియో ఉంటుంది అంటున్నాడు. సో 1:1 రేషియోలో ఉంటాయి అనమాట. బోత్ ఇన్ఫ్రారెడ్ అండ్ UV రేస్ ట్రావెల్ విత్ ద సేమ్ స్పీడ్ ఇన్ వ్యాక్యూమ్. సో సేమ్ స్పీడ్తో ట్రావెల్ అవుతాయి కాబట్టి రేషియో అనేది 1:1 ఉంటుంది. అండ్ 5th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద యాంప్లిట్యూడ్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇన్ ఫ్రీ స్పేస్ ఫర్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్? వెరీ ఇంపార్టెంట్ ఇది. E=CB ఆర్ E0=CB0 రాస్తే సరిపోతుంది అనమాట. అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్? మీకు తెలిసిన ఏవైనా 3 రాయండి. ఇక్కడ 3 ఉన్నాయి కదా, 2 రాస్తే సరిపోతుంది. రేడార్స్ సిస్టమ్, ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్కి, మైక్రో ఓవెన్స్ కుకింగ్ పర్పస్ వాడతారన్నమాట. టు ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద వెహికల్స్. సో ఇది కూడా రాస్తే సరిపోతుంది. 3 2 అయినా రాసుకోండి. మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రేడార్స్. వై? మైక్రోవేవ్స్ రేడార్స్లో వాడతారు ఎందుకు? డ్యూ టు షార్ట్ వేవ్ లెంత్, హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో దే ఆర్ సూటబుల్ ఫర్ ద రేడార్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్. ఎయిర్ క్రాఫ్ట్ యొక్క నావిగేషన్ అంటే విమానాల వేగాన్ని లెక్కించడం కోసం రేడార్స్ అయితే వాడతారనమాట. ఇక్కడ గివ్ యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్కి యూజెస్ ఏంటి ఇక్కడ? సో ఇన్ఫ్రారెడ్ రేస్ యొక్క యూజెస్ చాలా ఉన్నాయన్నమాట. మీకు ఏవైనా 2 యూజెస్ రాస్తే 2 మార్కులు అయితే వస్తాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ మిలిటరీ పర్పస్ వాడితే ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్స్ ఉంటాయి, యూజర్ రిమోట్ కంట్రోల్ స్విచ్చెస్లో ఉంటాయి, ఫిజియోథెరపీలో ఉంటాయి, ఎలక్ట్రానిక్ డివైస్లో ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా స్నేక్స్ కెన్ బి డిటెక్ట్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఎందుకని స్నేక్స్ అని అడిగాడంటే విచ్ యానిమల్ డిటెక్ట్ ద ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్పి మనకి ఒక సంవత్సరంలో క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. అందుకే ఇక్కడ సపరేట్గా స్నేక్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అయితే మీకు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి 2 ప్రశ్నలు అయితే వస్తాయి. నెక్స్ట్ మనం డ్యూయల్ నేచర్లో చూద్దాం. సో ఇక్కడ డ్యూయల్ నేచర్ చూసినట్లయితే వాట్ ఆర్ ద క్యాథోడ్ రేస్? ఇక్కడ కూడా మనకు 2 ప్రశ్నలు అయితే వస్తాయి అనమాట. వాట్ ఆర్ ద క్యాథోడ్ రేస్? క్యాథోడ్ రేస్ ఆర్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఫాస్ట్ మూవింగ్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, వేగంగా కదిలేటువంటి రుణ కణాలు ఏవైతే ఉన్నాయో వాటినే క్యాథోడ్ రేస్ అంటారు అనమాట. వాట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ డిడ్ మిల్లీకాన్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్? మిల్లీకాన్ ఎక్స్పెరిమెంట్ అనేది దేన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఎలక్ట్రిక్ చార్జెస్ present on a body is equal to integral multiples of electron Q is equal plus or minus Ne. ఓకేనా? ఇదేంటి మనకి క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్, ఆ ఫార్ములాకి సంబంధించింది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ద మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ బై అన్ ఎలక్ట్రాన్ ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్ ఈజ్ కాల్డ్ వర్క్ ఫంక్షన్. అంటే ఒక లోహ ఉపరితలం పై నుంచి ఎలక్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి చేయాల్సినటువంటి పనిని ఏమంటారంటే, ఎంతైతే ఎనర్జీ కావాలో దాన్ని వర్క్ ఫంక్షన్ అంటాం. ఎంతైతే ఫ్రీక్వెన్సీ అవసరం అవుతుందో దాన్నేమో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? వెన్ ఏ లైట్ ఈజ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఇన్సిడెంట్ ఆన్ ఏ మెటల్ సర్ఫేస్, ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వలనే మనకి ఐన్స్టీన్ కనే నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. గివెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్స్, వై ఆర్ దే కాల్డ్ సో? ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, వాటిని ఎందుకు అలా పిలుస్తారు అంటున్నాడు ఇక్కడ. ఆల్కలీ మెటల్స్ ఆర్ కాల్డ్ ఫోటో సెన్సిటివ్ మెటల్స్. ఫోటో సెన్సిటివ్ మెటల్, ఆల్కలీ మెటల్స్ అన్నింటిని కూడా ఫోటో సెన్సిటివ్ మెటల్స్ అంటారన్నమాట. బికాస్ ద ఆల్కలీ మెటల్స్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్ వెన్ దే ఎలిమినేటెడ్ బై ద విజిబుల్ లైట్. సో ఆ సర్ఫేసెస్ పైన విజిబుల్ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తాయి కాబట్టి వాటిని ఫోటో సెన్సిటివ్ మెటల్స్ అనేది పిలుస్తారు అంటున్నారు. రైట్ డౌన్ ద ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ రాసినట్లయితే Hν ఈజ్ ఈక్వల్ φ0 ప్లస్ K మ్యాక్సిమం. ఓకేనా? వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అని అర్థం అనమాట. E ఈజ్ ఈక్వల్ W ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రాసినా సరిపోతుంది. ఓకేనా? అండ్ 7th క్వశ్చన్ చూడండి. రైట్ డౌన్ డి బ్రోగ్లీస్ రిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ దేర్ ఇన్.
డి బ్రూగ్లీ ఎక్స్ప్రెషన్ రాసి అందులో ఉన్న పదాలు అయితే రావాల్సి ఉంటుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ h/p. p అంటే మొమెంటం అనమాట, మాస్ ఇంటూ వెలాసిటీ. h అంటే ప్లాంక్ కాన్స్టెంట్ అండ్ అలాగే p అంటే మొమెంటం, మాస్ అంటే m అంటే మాస్, అలాగే v అంటే వెలాసిటీ అని రాసి సరిపోతుంది. స్టేట్ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. డెల్టా x ఇంటూ డెల్టా p ఈజ్ నెగేషన్ టు ది h/2π. సో మనం ఇక్కడ అన్సర్టెనిటీ పొజిషన్ కానీ మొమెంటం కానీ ఒకేసారి ఫైండ్ చేయలేము అనమాట. అదే ఇక్కడ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అవుతుంది. ఈ విధంగా 8 క్వశ్చన్లు చదివితే 2 ప్రశ్నలు అయితే వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి సెమీ కండక్టర్స్ నుంచి అయితే చూద్దాం. ఇక్కడ మనకి సెమీ కండక్టర్స్ నుంచి అయితే ఒక ప్రశ్న వస్తుంది. మీరు స్కిప్ చేసుకునే వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఈజీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. వాట్ ఈస్ ద ఎన్ టైప్ సెమీ కండక్టర్, వాట్ ఆర్ ద మెజారిటీ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ఇట్ అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే ఏ ప్యూర్ సెమీ కండక్టర్ డోప్డ్ విత్ పెంటావెలెంట్ ఇంప్యూరిటీ ఈస్ కాల్డ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ అండ్ హోల్స్ ఆర్ ద మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. వాట్ ఆర్ ద ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్. ఇంట్రిన్సిక్ అంటే ఏంటి, ఎక్స్ట్రిన్సిక్ అంటే ప్యూర్ సెమీ కండక్టర్స్ ఏమో ఇంట్రిన్సిక్ అంటారు, అండ్ సెమీ కండక్టర్స్ విత్ ఇంప్యూరిటీస్ ఏమో ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. ఓకేనా. ఆ తర్వాత వాట్ ఈస్ ద పీ టైప్ సెమీ కండక్టర్, వాట్ ఆర్ ద మెజారిటీ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ఇట్. ఏ ప్యూర్ సెమీ కండక్టర్ డోప్డ్ విత్ ద ట్రైవాలెంట్ impurities is called p-type semiconductor. Holes are the majority in the p-type semiconductor and electrons are the minority charge carriers in the p-type semiconductors. గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ p టైప్లోను n టైప్లోను. ఓకేనా. వాట్ ఈస్ పిఎన్ జంక్షన్ డయోడ్, డిఫైన్ డిప్లీషన్ లేయర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏంటి, డిప్లీషన్ లేయర్ అని దీన్ని పిలుస్తారు. A semiconductor diode is basically PN junction with the metallic contacts provided at the ends of the applications of external voltage. ఓకేనా, అది పిఎన్ జంక్షన్ డయోడ్. డిప్లీషన్ లేయర్ అంటే ద చార్జ్ ఫ్రీ రీజియన్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద జంక్షన్కి ఇరువైపులో ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ దాన్ని డిప్లీషన్ లేయర్ అనేది పిలుస్తారన్నమాట. హౌ ఈస్ బ్యాటరీ కనెక్టెడ్ ఇన్ ఏ జంక్షన్ డయోడ్, ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. జంక్షన్ డయోడ్ని ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్లో ఎలా కనెక్ట్ చేస్తారు. సో పీ టైప్ని తీసుకొచ్చి పాజిటివ్కి ఇచ్చి బ్యాటరీ యొక్క పాజిటివ్కి, ఎన్ టైప్ తీసుకొచ్చి బ్యాటరీ యొక్క నెగిటివ్కి ఇస్తే దాన్ని పాజిటివ్ టైప్ అంటాము. సిమిలర్ మీరు సర్క్యూట్లో అయినా గీయొచ్చు అనమాట ఇక్కడ. అండ్ అలాగే పిఎన్ జంక్షన్ డయోడ్లో పీ టైప్ని బ్యాటరీ యొక్క నెగిటివ్కి ఇచ్చి, పిఎన్ జంక్షన్ డయోడ్లో ఎన్ టైప్ని బ్యాటరీ యొక్క పాజిటివ్కి ఇస్తే దాన్ని నెగిటివ్ టైప్ అంటారు, అంటే రివర్స్ బయాస్ అంటారు అనమాట ఇది. ఆ తర్వాత వాట్ ఈస్ ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫికేయర్. హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో రెక్టిఫికేషన్ ఎంత జరుగుతుంది. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అయితే 40.6% అవుతుంది, దానికి డబుల్ 2 times ఏమో ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో 81.2% అయితే జరుగుతుంది అనమాట. రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఏ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఎఫిషియన్సీ ఫార్ములా రాస్తే సరిపోతుంది. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో 0.406 అనమాట, ఇంటూ RL/RF + RL ఇంటూ 100 చేస్తే మనకి 40.6 వస్తుంది. ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కూడా అంతే, 0.812 ఉంటుంది. పర్సంటేజ్ చేస్తే 100 చేస్తే మాత్రం 81.2 వస్తుంది అనమాట. సేమ్ ఫార్ములా వాడితే సరిపోతుంది. ఈ 8th క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ టు ద విడ్త్ ఆఫ్ ద డిప్లీషన్ లేయర్ ఇన్ పిఎన్ జంక్షన్ డయోడ్ వెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు, రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు విడ్త్ ఏమవుతుంది. సో ఫార్వర్డ్ బయాస్లో ఉంటేనేమో విడ్త్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి కరెంట్ ఈజీగా పాస్ అవుతుంది. రివర్స్ బయాస్లో ఉంటేనేమో డిప్లీషన్ లేయర్ విడ్త్ పెరుగుతుంది, కరెంట్ అనేది చాలా తక్కువ అమౌంట్లో అయితే పాస్ అవుతుంది. తక్కువ అమౌంట్ ఎందుకు పాస్ అవుతుందంటే అక్కడేమో థర్మల్ ఎజిటేషన్ అయితే జరుగుతుంది అనమాట, దానివల్ల అయితే కరెంట్ పాస్ అవుతుంది. అండ్ 9th క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ చాప్టర్లోంచి ఈ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. 9th క్వశ్చన్ కానీ 10th క్వశ్చన్ కానీ. డ్రా ద సర్క్యూట్ సింబల్స్ ఆఫ్ పిఎన్పిఎన్ అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క సర్క్యూట్ సింబల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎమిటర్, బేస్, కలెక్టర్. మీరైతే బేస్ అన్నిటికీ కామన్ కిందే ఉంటుంది. ఎమిటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కలెక్టర్ రైట్ సైడ్ ఉంటుంది అనమాట. బేస్ నుంచి ఎప్పుడు కూడా ఎమిటర్ నుంచి బేస్కి కరెంట్ వస్తే మాత్రం అది పిఎన్పి ట్రాన్సిస్టర్ అని అవుతుంది. ఎమిటర్ నుంచి బేస్కి రావాలి. ఎప్పుడు కూడా కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఎమిటర్ పైనే ఇవ్వాలి. చూడండి, 2 సర్క్యూట్స్లో కూడా ఎమిటర్ పైనే ఉంటుంది. ఏది కరెంట్ ఫ్లో అనేది ఎమిటర్ నుంచి బేస్ వైపుకు ఏరో మార్క్ ఉంటే దాన్ని పిఎన్పి అంటారు, అండ్ బేస్ నుంచి ఎమిటర్ వైపు ఉంటే మాత్రం దాన్ని ఎన్పిఎన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ వేరియేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. యూనివర్సల్ గేట్స్ అంటే ఏంటి, నాండ్ గేట్, నార్ గేట్ని యూనివర్సల్ గేట్లు అంటారు. ఎందుకని అంటారంటే వీ కెన్ మేడ్ ఆల్ ద గేట్స్ బై దీస్ 2 గేట్స్ అనమాట. ఈ 2 గేట్స్ని ఉపయోగించి అన్ని గేట్స్ని కూడా తయారు చేయొచ్చు. ఇక్కడ రైట్ ట్రూత్ టేబుల్ ఆఫ్ నాండ్ గేట్. హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ అండ్ గేట్. అండ్ గేట్కి నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ రాస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మనకి అండ్ గేట్ యొక్క అవుట్పుట్లో నాట్ గేట్ ఇస్తే అది నాండ్ గేట్ అయిపోతుందని చూపిస్తే సరిపోతుంది. ఇక చూద్దాము, లాస్ట్ చాప్టర్లోంచి 2 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట.
ఇక లాస్ట్ చాప్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ చూస్తే ఇక్కడ ఈ చాప్టర్ నుంచి ఒక ప్రశ్న అయితే అడుగుతారు. అలా తక్కువ క్వశ్చన్లు అయితే ఉంటాయి. మోస్ట్లీ 6 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 6 క్వశ్చన్స్ అయితే మీకు 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్? సో కమ్యూనికేషన్ సిస్టంలో బేసిక్ బ్లాక్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ట్రాన్స్మిటర్, రిసీవర్, ఛానల్. అండ్ అలాగే వాట్ ఈస్ ద WWW వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్ రౌండ్ ద క్లాక్ త్రూ అవుట్ ఇయర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కంప్యూటర్ కనెక్టివిటీ. సో ఇది WWW అంటే అనమాట, వరల్డ్ వైడ్ వెబ్. సో అండ్ అలాగే మూడోది మెన్షన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్. స్పీచ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత? 300 హెడ్జెస్ నుంచి 3100 హెడ్జెస్ వరకు అయితే ఉంటుందన్నమాట. స్పీచ్ సిగ్నల్ యొక్క, మనం మాట్లాడేటువంటి సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది. వాట్ ఈస్ స్కై వేవ్ ప్రాపగేషన్? స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి? ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఫ్రమ్ 2 మెగా హెడ్జెస్ నుండి మనకి 30 to 40 మెగా హెడ్జెస్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కెన్ బి అచీవ్డ్ బై ద అయోస్ఫియరిక్ రిఫ్లెక్షన్ ఆఫ్ రేడియో వేవ్ బ్యాక్ టువర్డ్స్ ద ఎర్త్. సో అంత రేంజ్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి రేస్ ఏమైతే ఉంటాయో ఫ్రీక్వెన్సీస్, దిస్ మోడ్ ఆఫ్ propagation is called the sky wave propagation అనమాట. మెన్షన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద అయోనోస్పియర్. అయోనోస్పియర్లో ఉన్నటువంటి భాగాలు ఏంటి? సో డీ పార్ట్ ఆఫ్ స్ట్రాటోస్పియర్, అది ఎంత కిలోమీటర్ రేంజ్ వరకు ఉంటుందో కూడా అప్రాక్సిమేట్లీ 65 km నుంచి 75 km మధ్యలో ఉంటుంది అనమాట. ఈ పార్ట్ ఆఫ్ స్ట్రాటోస్పియర్ అప్ టు 100 km ఉంటుంది. అండ్ అలాగే F1 పార్ట్ ఆఫ్ మీసోస్పియర్ 170 km నుంచి 190 km ఉంటుంది అనమాట. అండ్ F2 థర్మోస్పియర్ వచ్చేసి ఇక్కడ 300 km అట్ నైట్, 250 km టు 400 km డ్యూరింగ్ ద డే టైమ్. ఇది డ్యూరేషన్స్ అనమాట. సో మీరు ఈ 4 పార్ట్స్ రాసి సరిపోతుంది. డిఫైన్ మోడ్యులేషన్, వై ఇట్ ఈస్ నెసెసరీ. వెరీ ఇంపార్టెంట్. మోడ్యులేషన్, ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ లో ఫ్రీక్వెన్సీ ఆడియో సిగ్నల్ విత్ ద హై ఫ్రీక్వెన్సీ ఆడియో సిగ్నల్, ఇట్ ఈస్ ద మోడ్యులేషన్. వై ఇట్ ఈస్ నెసెసరీ అంటే ఏంటంటే, సో మనం టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ది యాంటీనా ఆర్ ఇంక్రీజ్ ద ఎఫెక్టివ్ రేడియేటివ్ పవర్ ఆఫ్ ద యాంటీనా. అలాగే ఫ్రీక్వెన్సీస్ కెనాట్ బి ట్రాన్స్మిటెడ్ టు ద లాంగ్ డిస్టెన్స్, హెన్స్ ద మోడ్యులేషన్ ఈజ్ నెసెసరీ. అంటే ఇన్ఫర్మేషన్ లాంగ్ డిస్టెన్స్లో పాస్ చేయాలంటే మాత్రం మోడ్యులేషన్ అనేది అవసరం అవుతుంది. మెన్షన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మోడ్యులేషన్. మోడ్యులేషన్లో బేసిక్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి? యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ ఉంటుంది, AM, FM ఉంటుంది, ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్, అలాగే PM ఉంటుంది, ఫేజ్ మోడ్యులేషన్. విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద మొబైల్ ఫోన్స్? సో ఇక్కడ స్పేస్ వేవ్ లైన్ సైట్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడైతే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ విధంగా 8 క్వశ్చన్స్ అయితే 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ఇలా చూడండి, ఇక్కడ మనకి 15 ప్రశ్నలు కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 15 ప్రశ్నల కోసం నేను ఇప్పుడు ఏదైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవన్నీ చదువుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు 20 మార్కులు అయితే వస్తాయి అనమాట. సో ఈ వీడియో నచ్చితే మీరైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కాలేజీ గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేసి ఇదే వీడియోని ఒక 2-3 సార్లు మీరు పాటలు వినే టైంలోనో లేదా నైట్ పడుకున్న టైంలోనో ఒకసారి వినేసి పడుకున్నట్లయితే క్వశ్చన్ నేను చదివి ఆన్సర్ చెప్తున్నాను కాబట్టి మీరు చూడాల్సిన పని కూడా లేదు. అలా కళ్ళు మూసుకొని వినుకుంటూ పడుకోండి. ఒక 1 or 2 days వింటే డెఫినెట్గా మీకు ఆన్సర్స్ గుర్తొస్తాయి. అండ్ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అన్నమాట.